ఇజ్రాయెల్ అమెరికా వరుస బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోని 3 అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం దాడులు చేసిన నేపథ్యంలో అత్యంత కీలక సముద్ర రవాణా మార్గంగా ఉన్న హర్ముజ్ జలసంధి మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పవు. అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడిగా ఉన్న ఈ జలసంధి భారత చమురు దిగుమతులకు ఎంతో కీలకం. ఇరాన్ నిర్ణయంతో భారత దిగుమతులపైన ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్ నిత్యం దాదాపుగా 5.5 మిలియన్ బ్యారెర్ల ఇంధనం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 2 మిలియన్ బ్యారెర్లు హర్ముజ్ జలసంధి నుంచి సరఫరా అవుతాయి. పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ల నుంచి సైతం భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందున ఇప్పుడప్పుడే ధరలు పెరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇక గ్యాస్ విషయానికొస్తే భారత్కు ఖతార్ ప్రధాన సరఫరాదారుగా ఉంది. ఆస్ట్రేలియా, రష్యా, అమెరికాల నుంచి జరిగే ద్రవరూప సహజ వాయువు సరఫరాకు హర్ముజ్ జలసంధితో సంబంధం లేదు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో హర్ముజ్ జలసంధి కలుపుతోంది. ఇరుకైన ఈ జలసంధి వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్. దీని వెడల్పు 33 కిలోమీటర్లు. ప్రపంచ దేశాలకు 2 కోట్ల బ్యారెర్ల చమురు, 3వ వంతు సహజవాయువు నిత్యం ఈ జలాల మీదుగానే రవాణా చేస్తారు. సౌదీ, ఇరాక్, యుఏఈ, ఖతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడి సరుకును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నౌకాదళాలను అక్కడ మోహరిస్తుంటాయి. హర్ముజ్ జలసంధిని ఒకవేళ ఇరాన్ మూసివేస్తే భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. గత 2 వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో మనం గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించాం. మన సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హర్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదన్నారు. మన చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండడంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.